మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల బిఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండలు ఒక్కపోతతో అల్లాడుతున్న జనానికి వరుణుడి జోరుతో కాస్త ఉపశమనం కలిగించాడు. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. దంచుకొట్టిన వాన కారణంగా రహదారులపై భారీగా నీరు చేరగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయి కోటిలోని ప్రధాన వీధులు అంధకారంగా మారాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. పలు చోట్ల రహదారులపై వర్షం నీరు చేరింది. ఈదురుగాలులకు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. కూకట్పల్లి, కేపీహెచ్బీ, పంజాగుట్ట ప్రాంతాల్లో జోరుగా వర్షం కురిసింది. బాచుపల్లి, ప్రగతినగర్ ప్రాంతాల్లోనూ వాన పడింది. గచ్చిబౌలి, లింగంపల్లి, హైటెక్ సిటీ, మియాపూర్, చందానగర్, ముషిరాబాద్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. కార్వాన్, మెహదీపట్నం, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం ప్రాంతాల్లో కురిసిన వానతో జనాలు తడిసి మొద్దయ్యారు. యూసఫ్గూడ, బోరబండ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైదరాగూడ, లగ్డీ కపూల్, ట్యాంక్బండ్ ప్రాంతాల్లో భారీ వాన కురిసింది. భారీ వర్షానికి హైదరాగూడలో భారీ వృక్షం కూలిపోగా ట్రాఫిక్ జామ్ అయింది. ముషిరాబాద్లో ఈదురుగాలులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కోటి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్బాగ్, నాంపల్లి, నారాయణగూడ, హిమాయత్ నగర్లో ఏకదాటిగా వర్షం పడింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, బాగ్లింగంపల్లి, గాంధీనగర్, బోలక్పూర్, కవాడిగూడ, చిలకలగూడ, రామ్నగర్, విద్యానగర్ పరిసర ప్రాంతాల్లో జోరుగా వర్షం కురిసింది. రామ్నగర్ విఎస్టీ రోడ్లో చెట్టు విరిగిపడింది. సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారంలో కురిసిన వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్యాట్నీ, ప్యారడైజ్, మారేడుపల్లి, జేబీఎస్, బేగంపేట ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది.
హాయత్నగర్, వనస్థలిపురం, చంపాపేట్, కర్మన్ఘాట్, సరూర్ నగర్, సైదాబాద్లో మోస్తరు వర్షం పడింది. అమర్పేటలోని బతుకమ్మ కుంటకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. గతంలో పరిసర బస్తీలను, కాలనీలు వర్షపు నీరు ముంచెత్తేది. బతుకమ్మ కుంటకు వరద నీరు చేరేలా హైడ్రా ఏర్పాట్లు చేయడంతో ఇప్పుడు ఆ ముప్పు తప్పింది. చెరువు నిండడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.